సార్ చెప్పండి సార్. ఏంట్రా డ్రైవ్ అంతా ఖాళీగా ఉంది? స్వీపర్ల కంటే ముందే వచ్చి కూర్చొని క్రౌడ్ లేదంటే ఎలా సార్? అంటే వీక్ డేస్ కదా సార్, కొంచెం వీక్గా ఉంటుంది, వీకెండ్ స్ట్రాంగ్గా ఉంటుంది సార్. సార్ ఆర్డర్ చెప్తారా? ఇప్పుడే కాదు, టైం ఉంది. ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నారా? వెయిటింగే. ఎవరు సార్? అమ్మాయి? అమ్మాయి కాదురా, అబ్బాయి. ఓ అబ్బాయా? ఏంట్రో తేడాగా చూస్తున్నావు? తంతే ఎగురు తుప్పల్లో పడతా. అమ్మో వద్దు సార్, అంటే మీరు అబ్బాయి అన్నారు కదా అని. అవునరా, నేను ఫుల్ కష్టాల్లో ఉన్నాను. నా బాధ చెప్పుకోవడానికి మా ఫ్రెండ్ ఇక్కడికి రమ్మన్నాను. ఓకే అర్థమైంది. సారీ సార్. ప్రాబ్లమ్స్ని అంత బాగా సాల్వ్ చేస్తారా సార్ మీ ఫ్రెండ్? వాడు సాల్వ్ చేయడు, సాల్వ్ అయ్యే ఐడియాస్ ఇస్తాడు. నాకు కూడా ఇస్తారా సార్? నీకేం కష్టాలు ఉన్నాయిరా? ఈ ప్రపంచంలో ఒక్కొక్కడిది ఒక్కో సినిమా సార్. ఎవడి సినిమా ఆడికి నచ్చదు, కానీ పక్కనోడి లైఫ్ అంటే మాత్రం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. నీకేంటి బ్రో, నీలా ఉండాలి బ్రో, అంతా హ్యాపీ కదా బ్రో అంటారు. కానీ ఎవడి కష్టాలు ఆడివి, అదే సత్యం. వాహ్, అబ్బో మంచి రైటర్లా ఉన్నావుగా. థ్యాంక్ యూ సార్, ఏదో మీ అభిమానం. మా ఫ్రెండ్కి ఒక ఆటో ఉంది సార్. వాడు నా కొటేషన్లన్నీ కాపీ కొట్టి వాడి ఆటో వెనకాల రాసుకుని ఇంటర్మీడియట్ అమ్మల్ని ఇంప్రెస్ చేస్తూ ఉంటాడు. సరే ఆడి గోల్ పక్కన పెట్టండి. ఇంతకు మన హీరో ఇంట్రడక్షన్ ఇప్పుడు సార్. హీస్ ఆన్ ద వే. వాడు టైం అంటే టైం. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇంకో 1 minute మా వాడు ఇంట్రడక్షన్ ఉంటుంది. ఎంత అయింది? 150 సార్. 150కి ఇంకో 150 వేసిస్తా. ఒక పావుగంట వెయిట్ చేస్తావా? వెయిట్ చేస్తా సార్. ఓకే, బండి పార్కింగ్లో పెట్టొంచు. అలాగే సార్. సారీ సార్. కళ్ళు కాకులు దొబ్బినా కనబడలేదా? కష్టపడి సంపాదించిన డబ్బులు అధికారికంగా మన జేబులోంచి కొట్టేస్తుంటే నోరు మూసుకుని బతుకుతున్న మనుషులను సార్ మనం. ఇంకా కళ్ళు కాకులు దొబ్బేస్తే మాత్రం ఏం చేస్తాం చెప్పండి? మిమ్మల్ని చూస్తుంటే టీచర్, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏదో ఒకట్లే, సమాజంలో డీసెంట్గా డిగ్నిఫైడ్గా ట్యాగ్ వేసుకుని బతుకుతున్న బ్యాచ్లా కనిపిస్తున్నారు. మీకు కూడా ఉంటుంది లోపల సమాజంలో నేను చాలా అఫీషియల్, నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది అని. కానీ నేను ఎలాంటి ఉన్నా తెలుసా? ఈ క్యాలరీస్ అవి కొలతేసుకుని తినడం నాకు రాదు. అడ్డదిడ్డంగా తింటా. కొడితే ప్రాణం పోవచ్చు, తిడితే పరుగు పోవచ్చు. నేను కూడా రోప్ చేయొచ్చు. ఏంటండి బయట ఇంకా కరోనా పూర్తిగా పోలేదు, మొహానికి మాస్క్ లేదు, చేతికి గ్లోవ్స్ లేదు. వేర్ ఇస్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ? ఫోటో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసి గవర్నమెంట్ కంప్లైంట్ ఇస్తే బాబు ప్లీజ్. సారీ బాబు, తప్పైపోయింది. అయ్యో పెద్దవాళ్ళు, నా తప్పు లేకుండా సారీ చెప్పడం, పెద్దవాళ్ళతో సారీ చెప్పించుకోవడం రెండూ నా క్యారెక్టర్ కాదు. అర్థమైంది, మీలో ఫైర్ ఉంది. వాటిని సమాజంలో పనికొచ్చే విషయాల మీద ఉపయోగించండి. మీ పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా అదే నేర్పండి. నెక్స్ట్ జనరేషన్ అన్న బాగుంటుంది. అలాగే బాబు. సరే వెళ్ళండి. సారీ 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 సార్. సూపర్ సార్. ఇంకాసేపు ఉంటే ఆయన ప్యాంట్లోనే పావు లీటర్ పోసేవాడు. రే నువ్వు వెళ్ళి క్యాపీ చైన్ తెచ్చేయమంటారా? రే అది క్యాపీ చైన్, కుక్కల చైన్ కాదా, ఇట్స్ క్యాపిచినో. అదే తెచ్చేయమంటారా? ఇప్పుడే కాదు, మాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అది అయ్యాక ప్రశాంతంగా పిలుస్తా. నువ్వు కాసేపు అవతల పోతలకి. ఓకే ఓకే సార్. రే నేను చూస్తుంది మా రాంబాబు గారినేనా? కాలేజ్ డేస్లో చూసిన సౌమ్యత, సాత్వికం లేదు, ఆ అల్లరి లేదు, చాలా సున్నితంగా ఉంటూ ఫ్రెండ్లీగా తిరిగేవాడివి. ఏమైందిరా? అర్థం కూడా చాలా సున్నితంగా ఉంటుంది మామ. కానీ ఒక్కసారి పగిలిపోయాక దాన్ని ముట్టుకోవాలంటే తయారు చేసినట్టు కూడా భయపడి జాగ్రత్త పడతాడు. డేంజర్ కాబట్టి. నా లైఫ్ కూడా అలా తయారైంది మామ. అప్పుడు నువ్వు చూసింది పగిలని అర్థాన్ని, ఇప్పుడు నువ్వు చూస్తుంది పగిలిపోయిన అర్థాన్ని. చాలా హార్డ్ ఉంటుంది.
ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఏదో ప్రాబ్లం అన్నావుగా, చెప్పు. నా ప్రాబ్లం తర్వాత నరాలు కట్ అయిపోయేలా ఉన్నాయి. ముందు నువ్వు ఇలా మారడానికి కారణం ఏంటి? ఏమైందిరా? నీ ప్రాబ్లం అని పిలిచి నా కథ అడుగుతాయండి మామా. ప్లీజ్ మావా. ప్రేమ ప్రేమ. రామా, ఎదుటివాడు మనం చెప్పేది వింటాడో లేదో పక్కన పెడితే మనకు మన బాధ షేర్ చేసుకుంటే సెల్ఫ్ డీటెయిల్ అనాలిసిస్ చాలా రిలీఫ్గా ఉంటుంది. షేర్ చేసుకో. ఒక 1 month బ్యాక్ అనుకుంటా, ఒక కాఫీ కేఫ్లో ఇంచుమించు ఇదే టైంకి